ప్రేమ, ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా ఇలా గొడవ పడుతూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో కాదు నువ్వే. నువ్వు కానీ నేను కానీ నీ మెడలో తాళి కట్టి ఉండకపోతే ఈ పాటికి నువ్వు జైలుకి వెళ్ళి ఉండేదానివి, చెప్పకూడదు తినేదానివి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వేదవతి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏంటి వాళ్ళిద్దరూ ఏదో గొడవలు పడుతున్నట్టున్నారు, ఏంటి పెద్ద పెద్ద మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పి అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక నర్మద కూడా అలా చూస్తూ షాక్ అయిపోతుంది. ఇంతలో ప్రేమ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఆ జైల్లో కూర్చొని చెప్పకూడదు తినడమే మంచిదేమో, జీవితాంతం ఇదిగో మీ మెడలో ఈ తాళిబొట్టును మోస్తూ నీ పక్కన భార్యగా ఉండాలంటే నాకు చచ్చిపోయేటట్టుగా ఉంది, చనిపోవాలనుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే, అయినా ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో కాదు నువ్వే, ఆ కళ్యాణ్ గారి ట్రాప్లో పడ్డావు. నేను ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడవద్దు, వాడు వెనక తిరగద్దు అన్నా సరే నువ్వు వాడి వెనకే తిరిగావు, వాడితోనే మాట్లాడావు, ఇప్పుడు చూడు ఈ పరిస్థితి నీకు వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ప్రేమ అయితే ధీరజ్ పైన ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా విని అక్కడే ఉన్న వేదవతి, నర్మద వాళ్ళు ఏంటి వీళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి కూడా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఇక ప్రేమ అయితే మాత్రం, అయినా నువ్వు చేసిందంతా నువ్వే, మీరు ఇలా చేసి ఉండకూడదు, నా మెడలో తాళిబొట్టు కట్టి మీరు నాకు అన్యాయం చేశారని చెప్పి ప్రేమ ధీరజ్తో అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.